గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఫస్ట్ రాజశేఖర రెడ్డి టైంలో సర్పంచ్ చేశాను. అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టిన రాజశేఖర రెడ్డి గారి తరఫున ఉన్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా సరే నేను రాజశేఖర రెడ్డి జగన్ తరఫున ఉన్నాను. ఓకే. ఆయన స్ట్రాటజీ లేదు, సిద్ధాంతం లేదు, విధానం లేదు. ఆయన ఏదో చెప్పుకుంటూ పోతాడు. కాపు కుర్రోళ్ళందరూ కూడా అటు బ్యాలెన్స్ అవుతున్నారు తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. సో ఇప్పుడు విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువ ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అవును, ఏంటి ఈడి మీద ఆడే బెటర్ అని. ఆయన అక్కడ అవుతుందిలే, బట్ ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆయన మనం మాట్లాడుతున్నాం. డిప్యూటీ సీఎం అన్న పదం రాజ్యాంగంలో లేదు. అవును, రాజ్యాంగంలో లేదు. సర్పంచ్ చచ్చిపోతే ఉప సర్పంచ్ అవుతాడు. జిల్లా పరిషత్ చైర్మన్ చచ్చిపోతే వైస్ చైర్మన్ అవుతాడు తప్ప డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే బాబాయ్, విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా 170 స్థానాల్లో పోటీ చేస్తే ఒకవేళ ఎలా ఉంటది అనుకుంటున్నారు మీరు? ఏముంది, సున్నా. అంటే ఆయన వర్గం ఇక్కడ ఓటింగ్ 25% ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మొన్న 2024లో, అవును, 2019లో 6%. ఆయన ఓటింగ్ అన్న అంటలా నేను, ఆయన వర్గం ఓటింగ్, ఆయన పార్టీ కుల వర్గం ఓటింగ్. సో అంత మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు ఆయన కాలేరు అనుకుంటున్నారు మీరు? ఆయన మిగతా వర్గాలు సమర్థత లేదు. ఓకే, ఏదో డొనేషన్లు వస్తాయి కాబట్టి హెలికాప్టర్లు విమానాలు తిరుగుతాడు తప్ప ఆయన వల్ల సాధించేది ఏమో. మీరు ఆయన వర్గం అని చెప్తున్నారు అంటే నేను కాపులే కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నాను. చిరంజీవిని వ్యతిరేకించాను, ఈయన వ్యతిరేకిస్తున్నాను. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? అలా నాకైతే నథింగ్. ఓకే, నథింగ్. థ్యాంక్స్ బాబాయ్. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయనకి మరి ఏం చేస్తున్నాడో ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆయన మైండ్లో ఏముందో తెలియట్లేదు. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే మాత్రం సింగల్కి వచ్చి పోటీ చేస్తే సీఎం అవుతాడు. ఇదైతే వాస్తవం, నేను చెప్తున్నాగా. అసలు విజయ్ ఎవరండి? సినిమా హీరో సీఎం అయిపోయాడు పాపం. పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకులే చండాలంగా మాట్లాడకూడదులే కానీ మంచిగా వచ్చి మా జనాల్లో తిరిగి పవన్ కళ్యాణ్ సింగల్గా వచ్చి ఏ జెండా పట్టుకోకుండా వస్తే కంపల్సరీ సీఎం అవుతాడు. వస్తాడంటే మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబును వదలట్లేదుగా పాపం. ఎంతసేపు చంద్రబాబు కావాలి. ఈ విషయంలో పవన్ గారికి సంబంధం లేదు. ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే సంబంధం లేకపోయినా అక్కడ హీరోనేగా, మనోడు హీరోనేగా ట్రోల్ చేస్తారు. అది కామన్, అది ఏం చేయలేం. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు పాపం. మరి వెనకాల ఉండే పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా 170 స్థానాల్లో పోటీ చేస్తే అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. పోరాడాలి, తిరగాలి, జనాల్లో తిరిగి పోరాడితే సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్. ఎందుకు అవడు? ఎవరి కోసం అవడు? విజయ్ ఎవరు అసలు సినిమా హీరో. అక్కడ ఇంకా సీనియర్లు ఉన్నారు తమిళనాడులో. ఎలాగైపోయాడు చూడు సీఎం పాపం. సీనియర్లు ఉన్నారు తమిళనాడులో, ఎక్కువ సీనియర్లు ఉన్నారు విజయ్ కంట. సింగల్కి వచ్చి దమ్ముండే మొగళ్ళకి ఒక జెండా పట్టుకొని సీఎం అయ్యాడు. కాకపోతే లాస్ట్ లో కొన్ని సీట్లు లేకినాయి. కాంగ్రెస్ 5. అవుతాడండి. నువ్వే జెండా పట్టుకుని వచ్చే సింగల్కి వచ్చే డెవలప్మెంట్ చేసే, మంచి చేసే బాగుంటది. దమ్ముండే మొగోడు అంటారు నిన్ను. ఇదే అండి పద్దాక చంద్రబాబుని పట్టుకొని తిరగను. ఏంటి పద్దాక చంద్రబాబు పక్కనేనా నీ ఫ్యాన్స్? నువ్వు నీ ఫ్యాన్స్ నీ పరువు తీస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు చాలా మంది నీ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు తెలుసా. నువ్వు ఫస్ట్లో ఎగిరావు, ఇప్పుడు ఫస్ట్లో ఎగిరావు, ఇప్పుడు ఎందుకు ఎగరట్లేదు నువ్వు? అచ్చేసేస్తా ఇచ్చేసేస్తా జగన్ నీ అంతు చూస్తా జగన్ అన్నావు. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. విజయ్ గారు మారుతున్నావు కదా, విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వనేసి ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాడు. ఇట్స్ నన్ ఆఫ్ ద బిజినెస్. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే కష్టం. ఆంధ్రాలో చాలా కష్టం. సింగిల్గా పోటీ మన వర్షన్ వేరు, ఇక్కడ వర్షన్ వేరు. అదేంటంటే ఒకళ్ళు నమ్మారంటే వాళ్ళు ప్రాణిస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఒక్కళ్ళు అక్కడ ఒక్కళ్ళు. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం కష్టం అమ్మా, కష్టం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు? 10 ఏళ్ళ నుంచి ఉంది కదా పార్టీ. సింగిల్గా చేయలేక కదా బాబు దగ్గర. ఒకవేళ ఆయన అప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది? పర్వాలేదు కానీ కొంచెం కష్టం. ఇక్కడ రాజకీయాలు ఎక్కువ బాబు. కాపు డామినేషన్ ఎక్కువ. అందువల్ల అతను బయటకు వస్తుంటే గొడవలు వస్తాయని చెప్పి కొంచెం వెనక ఉంటున్నాడు. అదే ఈ ఆంధ్రాని పైకి తీసుకురాడు. దాన్ని తొక్కేవాడు ఎవరు లేరు. రామారావు తర్వాత అంత వీరుడు లేడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయనకి సంబంధం లేని కూడా విషయాల్లో కూడా పర్సనల్గా
లాగి మరీ ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది పర్సనల్. అంటే నెక్స్ట్ టైం మేబీ ఈజ్ హ్యావింగ్ ఛాన్స్. ఓకే. కానీ చాలా కష్టం విజయ్ లాగా రావటం అనేది. విజయ్ ఈజ్ వెరీ డైనమిక్. ఓకే. విజయ్ డైనమిక్ అసలు వే ఆఫ్ టాకింగ్ కాదు, ఆ జనాల్ గ్రూప్స్ చాలా క్రౌడ్. ఓకే. కానీ మెజారిటీ వస్తే చాలా బాగుండే. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పాలంటే ఏం చెప్తారు? పర్సనల్గా చాలా మంచోడు. జనాలు మటుకు అతను నమ్మి మోస్తుంది. ఓకే. జనాలు నమ్మిస్తున్నారు చివరిదాకా. ఒకవేళ తను నమ్ముతున్నాడు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా అవుతుంది. ప్రజల్లో డబ్బుకి ఇది అవుతుంది, బెండ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆయన పోటీ చేస్తే 175 సీట్స్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 140. మెజారిటీ వచ్చింది. ఓకే. చూసుకుంటే 23 నెలలు అయింది. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారా యంగ్స్టర్గా? జరిగాయి అంటే చేర్చిన హామీలని పూర్తిగా చేశారన్నది ప్రజలైతే అంటున్నారు, మంచి చేశారు అని చెప్పి. ఆడవాళ్ళకైతే మంచి జరిగింది కాబట్టి మంచిదే. అలా అని అందరికీ మంచి జరగలేదు, అందరికీ మంచి జరగలేదు. సో ఇంకా ఉన్నాయి కదా, చూద్దాం. ఆయన పరిపాలిస్తే మంచిగా పరిపాలిస్తే ఎవరైనా పరిపాలించని మంచిగా పరిపాలిస్తే చాలు ప్రజల కోసం. ఎవరి నుంచుంటే ఏమన్నా మనకి మంచి జరిగితే అందరూ మంచిదే. అంటే సో యాజ్ అ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఈ కూటమి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే నాకు మరీ అంత కనిపించలేదు. చూసారు ఏమైనా కంపెనీస్ రావడం కావచ్చు. అవునవును. సో గూగుల్కి ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది వైజాగ్లో. ఇక్కడ ఏది ఇనాగ్రేషన్ చేశారు మన అమరావతిలో. సో అలాగా కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే ఏది బాగా డెవలప్మెంట్ చేశారు అంటే చేస్తున్నారు అంటే మీ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? జగన్ అన్న బాగా చేశాడు. ఎందుకంటే ఆయన కట్టించిన హాస్పిటల్స్ కానీ, పెట్టిన పథకాలు కానీ, చేసిన కష్టం కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళారు. ఓకే. సో మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎంతైతే చెప్పాడో అంతా చేసి చూపించాడు. ఆయన చివరికి గవర్నమెంట్లో ఎక్కలేకపోయినా మేము చేస్తామమ్మా మీకు అని చెప్పి నుంచున్నాడు. సో ప్రజెంట్ చంద్రబాబు గారు అయితే ఉన్నారు సీఎంగా. సో ఆయన ఇంకా కష్టపడి పథకాలు తెచ్చి మాకు ఇంకా మంచి చేయగలిగి డెవలప్ చేయగలిగితే అదే చాలు. అవును. సో జగన్ గారు ఫైనల్గా ఇబ్బంది పెట్టారు. ఇంకా జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఒకవేళ జగన్ గారు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాటకి ప్రజలు వెనకాడతారు. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అవకాశం నేను అడిగేది మరొక మారు జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా యువత 3 పార్టీలు కూటమి వస్తున్నా కూడా జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తారు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది అన్న, ఆయనకున్న క్రేజ్ అలాంటిది. లాస్ట్ ఎన్నికల్లో ఎలాంటిగా జరిగాయో తెలియదు కానీ ఈసారి మాత్రం పక్కాగా అన్న గెలుస్తాడన్న నమ్మకం అందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాను, ఆయన కూడా పర్లేదులే. ఓకే. అందరూ కలిస్తేనే లైన్లోకి వచ్చింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? పర్లేదండి, పర్లే. ఓకే. ఇప్పుడు ట్రోల్ జరుగుతుంది బాబాయ్. విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సీఎం అయినట్టుగా వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అని ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ మీద మీ అభిప్రాయం ఏంటి? సింగిల్గా ఏంటి చేయలేండి, కూటమి అన్నీ కలిస్తేనే వస్తుంది, ఒక్కడి వల్ల కాదు. ట్రోల్ చేసే వాళ్ళు అదే లేదు లేదు సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదు లేదు సీఎం కాదు. ఓకే. ఫ్యూచర్లో ఏమైనా సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? సీట్లు అవ్వచ్చు, చెప్పలేం. ఇప్పుడైతే ఈసారి కానీ లైన్లో రావచ్చు. ఒకవేళ 175 సీట్లలో పోటీ చేస్తే ఎన్ని సీట్లు రావచ్చు? 25, 30 రావచ్చులే. సరే. హలో, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ప్రజలకు ఎంతవరకు సమస్యలు పనులు బాగానే చేస్తున్నాండి. ఓకే. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నెంబర్ 1. ఇప్పటి వరకు బారలేదు, తర్వాత జరిగే జరగలేదు. మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ హీఈస్ అ గ్రేట్ గాయ్. డెఫినెట్లీ. ఎందుకు అని అంటే ఇప్పుడు లిటరలీ అతను ఫస్ట్ రాగానే సీజ్ ది షిప్ అన్న గుర్తుంది కదా, లైక్ కాకినాడ పోర్ట్లో. దట్స్ లిటరలీ లైక్ సో హీరోయిక్. అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. యాజ్ అ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? యా, హీ ఈస్ డూయింగ్ గ్రేట్ అండి. లైక్ లిటరలీ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే. సో తను లిటరలీ ఆ ఏరియాలో హీ డిడ్ ఏ లాట్. ది బెస్ట్గా చేస్తున్నారు అని అంటే రోడ్స్ కానీ విత్ ఇన్ టైంలో రాకపోవడంతో, ఐ మీన్ ఏదైతే మన్యం ప్రాంతాలు ఉంటాయో ఆ మన్యం ప్రాంతాల్లో రోడ్స్ అన్ని వెంటనే వేయించడం కానీ, సుమోటోగా తీసుకొని అన్ని చేయించడం కానీ పర్ఫెక్ట్గానే చేస్తారు. అయితే కొంతమంది చెప్పేది పదవి వచ్చాక ప్రజల్ని వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు హైదరాబాద్లో అంటున్నారు కొంతమంది. నేను హైదరాబాద్లోనే వర్క్ చేసేది. ఓకే. సో
అంటే ఇది వేరే రాష్ట్రం కాబట్టి హైదరాబాద్. యా బట్ నాకేం అలాగేం అనబడట్లేదండి. హీస్ డూయింగ్ హిస్ వర్క్, బాగానే చేస్తున్నారు అని చెప్పి. ఓకే. బట్ వీ నీడ్ గుడ్ అపోజిషన్ కూడా మాకు కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడు గుడ్ అపోజిషన్ ఉంటుందో అప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇంకొంచెం ఫాస్ట్గా వర్క్స్ ఫినిష్ చేసేది ఉంటుంది. సో బెటర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ గుడ్ అపోజిషన్ కూడా మేము కావాలనుకుంటున్నాం. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? యా ఏ బిగ్ సనాతని. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు చాలా చిన్న నియోజకవర్గం పిఠాపురం అనేది, చాలా చిన్న నియోజకవర్గం, కానీ ఆ నియోజకవర్గంలోనే గెలిచారు అంటేనే ఆయన గారి పనితీరు కానీ ఆయన చూసే జనాలు ఓట్లేశారు. అంటే ఇప్పుడు ట్రోల్స్ జరుగుతుంది. విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా తమిళనాడులో. వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వని ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వాడు దమ్ముంటే గెలవచ్చుగా, మీరు మొన్న గెలవలేదా? మరి మొన్న గెలవలేదు కదా. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. ఓకే, నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసిన ఆయనే ముఖ్యమంత్రి. ఓకే, అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? చాలా వరకు రోడ్లు కానీ కొన్ని పల్లెల్లో చేశారు, బాగుంది, మంచిగా చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా మంచిగా చేస్తున్నారనే నమ్మకం జనాల మీద ఉంది, ఆయనకి ఉంది. మంచిగా చేస్తున్నారు ఆయన గారు. సంబంధం లేని విషయంలో కూడా ఆయన్ని లాగి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. వారి మీద మీ అభిప్రాయం? కర్తనా కొడుకులు చాలా చెప్తారండి, మంచి చేసేవాడే మంచి చేస్తారు ఎప్పుడైనా. ఆయనకి గవర్నమెంట్ని కొనే దమ్మున్న వ్యక్తి ఆయన. అవసరం అయితే ఆయన నుంచో నిలబడగలరు ఇక్కడ. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి అండి. మనకి విశాఖలో ఉద్దుది వచ్చినప్పుడు ఆయన ఎంత పెట్టిన డబ్బులు. ఇంకో విషయం చెప్తాను మీకు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఫస్ట్ పోయిన వ్యక్తి ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? అన్నయ్య అండి. అన్నయ్య. ఓకే. చిరంజీవి గారి తర్వాత మాకు మనం ఒక నిమిషం వచ్చేస్తాడులే, మాట్లాడు బాబాయ్. మాకు చిరంజీవి గారి తర్వాత ఆయన మా పెద్ద అన్నయ్య. అని వయసులో నీకన్నా చాలా చిన్నవాడు అనుకుంటాను నేను అనుకోవడం. అయినా కూడా ఎందుకు అన్నయ్య అంటున్నావు పవన్ కళ్యాణ్ గారిని? పవన్ గారు మా కాడ చాలా పెద్దోడు సార్. పెద్దోడా? నీకన్నా పెద్దోడే. ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? మాకేందండి సార్, మేము వ్యాపారం కాబట్టి సార్, కష్టం చేసి బతకడం కాబట్టి సార్, మా మొక్కలు ఎలా ఉంటాయి. అవునులే, ఆయన పెద్ద ఆయన. సరే, ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సీఎం గారి తర్వాత సీఎం అయినా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? బ్రహ్మాండం ఒరిజినల్. మేము ఒక 20 మంది కలిసి పోయిన మరి ఆ సార్కి తెలుసో తెలియదు కానీ మేము ఒక మొత్తం కూడా బండి వేసుకుని ఒక బండి పట్టుకుని వెళ్ళిపోయాను సార్ కాడికి మేము. ఓకే.